థాట్ ప్రాసెస్లో ఉన్నారు. సో ఈ మూవీ చూసిన ఆల్మోస్ట్ ఆల్ ఒకటే రూమ్, 2 రూమ్స్, 1 రూమ్ ఏమో మ్యాక్సిమం యూజ్ చేసిళ్ళు. సో ఇక్కడ నాకు అంటే మన టాలీవుడ్కి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంత తక్కువ బడ్జెట్లో, అంటే బడ్జెట్ నాకు తెలియదు ఎంతేందో, నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే చాలా తక్కువై ఉంటుంది అంటే యాజ్ కంపేర్డ్ టు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. సో అంత తక్కువ చిన్న రూమ్స్లో మూవీ తీశారు కదా. సో దానికి మీకు డ్యూరేషన్ ఎంత పట్టింది? ఆ బడ్జెట్ అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువైందా, తక్కువైందా? అంటే మనకు ఒక బెస్ట్ థింగ్ అనొచ్చు. అంటే నెక్స్ట్ అప్కమింగ్ డైరెక్టర్స్కైనా సరే, అరే ఇంత తక్కువ బడ్జెట్తో బెస్ట్ ఫిలిం ఇవ్వచ్చు అనడానికి ఇది ఒక ప్రూఫ్ లాగా మిగిలిపోద్ది ప్రజెంట్ అయితే. సో ఈ డ్యూరేషన్ ఎంత పట్టింది మీకు ఈ మూవీ తీయడానికైనా, ఈ బడ్జెట్ అయినా? ఈ విషయం డైరెక్టర్ చెప్తే బాగుంటుంది. బట్ మీకు సినిమా ఎలా అనిపించింది? అదే అంటున్నా కదా, అంటే నాకు ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చిందా సినిమా? నచ్చింది. నిన్న 11 చూశాను, అది థ్రిల్లర్ పిచ్చెక్కిపోయింది. మళ్ళీ ఇది కూడా సేమ్ థ్రిల్లర్ ఏమో అదే అని టెన్షన్ ఫీల్ వస్తుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మంచి సస్పెన్స్ అంటే ఇలా ఎక్కుతుంది డైరెక్ట్ మైండ్కు, అరే నెక్స్ట్ ఏంటని. సో అర్థమైపోతుంది నెక్స్ట్ ట్రాక్ ఏదో ఉందని. అండ్ చిన్న రిక్వెస్ట్, నెక్స్ట్ టైం మొన్ననే రీసెంట్ అందల రాక్షసి రిలీజ్ అయింది. సో మళ్ళీ ఒకసారి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని మళ్ళీ ఒక పెద్ద ప్లాట్ఫామ్లో చూడాలనుకుంటాను లవ్ స్టోరీతోని. సో సూన్ అది రావాలనుకుంటాను. థ్యాంక్ యూ.